హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సండే వ్లాగ్. అవునా, మా కిడ్స్తో చేస్తున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. తీసుకొచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. కానీ వాళ్ళు నాతో జాయిన్ అవుతానన్నారు. ఇంకా చూడాలి నా తిప్పులు ఎలా ఉంటాయో. ఇంకా వీడియోలోకి వెళ్ళి మీరు కూడా చూసేయండి. సండే అనేసరికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది కదండి. అయితే ఈరోజు టిఫిన్ అని స్నానాలు అన్నీ కూడా లేట్గా అయ్యాయన్నమాట. వీళ్ళైతే నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పారు. బిర్యానీ చేస్తున్నాను, హెల్ప్ చేస్తాను కదా అని చెప్పారు. చేసేది ఏం లేదు, అక్కడ పుదీనా కొత్తిమీర కట్ చేశారు. వాళ్ళు కట్ చేస్తుంటే వాళ్ళకి టిఫిన్ తినిపించేశాను. వాళ్ళకి తినిపించిన తర్వాత నేను మా హస్బెండ్ తింటున్నాం అనమాట. నేను తింటుంటే ఆయనకు కూడా తినిపించేశాను. ఇంకా ఇద్దరం కలిసి తినేసాం టిఫిన్. వీళ్ళు హెల్ప్ ఏమో వాళ్ళని అటు ఇటు కిచెన్ అంతా చిందరవందర చేసేసారు. ఒక పక్క ఇక్కడ జాక్ అయితే ఆడుతున్నాడు లీష్తోని. నేను వీడియో షూట్ చేద్దాం కదని వెళ్తే వాడినేమో అంటానేమో అని చెప్పి లీష్ వదిలేశాడు. ఎందుకంటే లీష్ మనం పట్టుకుంటాం కదా, అది నోట్లో పెట్టుకుంటే చిరాకని కసురుతూ ఉంటాను. వాడు భయమేసి వదిలేశాడు. ఇక్కడ నేను చికెన్ వాష్ చేసి చికెన్ మ్యారినేషన్ చేస్తుంటే వచ్చి ఏమేమి చేయాలి ఏంటి అని క్వశ్చన్లు వేస్తూనే చెప్పాను కదండి. ఈరోజు నా పైన టాస్కే జరుగుతుందని. అయితే ఇంకా మీరు క్వశ్చన్లు వేయడం ఎందుకు, మీరే చేయండి అని వాళ్ళ డాడీ అయితే అన్నారనమాట. స్టార్ట్. సర్క్యులేషన్ చేస్తే నెక్స్ట్ సాజరై పసుపు వేయండి, చిటికడు పెరిగారా. ఇప్పుడు ఎవరు కలుపుతారు? చాలమ్మా చాలు. కలపట్రా, ఎవరికి ఇష్టం అయితే కలపండి. నువ్వు కలిపి అజ్జా, నువ్వు చేయడే, నువ్వు పెట్టిరా. కానీ చేయమంటుంది ముగ్గురికి. బాగా ఉడుకోవాలి. కలుపు, ఆగు. ఇప్పుడు చెల్లిని కలపమాను. కలిపేసి ఇచ్చారు. ఇచ్చేస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టండి అని చెప్పాను. ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాక కూడా ఒకరిని చేయమంటే నేను చేస్తాను అని చెప్పి ముగ్గురు కూడా గొడవ ఆడుకుంటుంటే మా పాపనైతే పెట్టే. ఆనియన్ కట్ చేసినప్పుడు మనకి కళ్ళు మండుతాయి. ఎందుకంటే ఆనియన్లో ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ మనం కట్ చేసినప్పుడు ఆనియన్స్లోంచి బయటకు రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్ అయ్యేది మన కళ్ళకి తగిలినప్పుడు, అంటే మన కళ్ళుకి ఎఫెక్ట్ అవుతుంది. ఆనియన్స్ కట్ చేయడం వల్ల కన్నీళ్ళు ఎందుకు వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు తను చదువుకున్న దాంట్లో కంటెంట్లోని. వాడికేమో కళ్ళు మండిపోతున్నాయంట, అందుకని నాకైతే ఇచ్చేసాడు. నాకు కూడా కళ్ళు మండిపోయాయి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్కి ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలి కదా. నాకు కూడా కళ్ళు మండిపోయాయి. అయితే మిక్సీ జార్ తీసుకుని ఇంకా మిక్సీ జార్లో అయితే ఆనియన్స్ చేసేసాను. మిక్సీ చాలా బాగుందండి. ఇది మాస్టర్ షెఫ్ జార్, ప్రీతి జూడియా మిక్సర్ అనమాట. మిక్సీ గ్రైండర్ తీసుకున్నాను. అందులో మాస్టర్ షెఫ్ జార్ అనేది ఉంది. చాలా బాగుంది. క్యారెట్ తురమడానికి వాటికి చాలా యూజ్ అయింది, నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ వేస్తుంటే ఏంటి అంత ఆయిల్ వేసేస్తున్నావు అని మా హస్బెండ్ అడిగారనమాట. అడిగితే అది అంత ఆయిల్ చికెన్లోకి కాదు, ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను అని చెప్పాను. ఈ పక్కన గిన్నె ఏంటంటే నెయ్యి చేస్తానన్నమాట. మేము పాలు డైలీ వేయించుకుంటాము. ఆ పాల మీద వచ్చిన మేగడ ఏంటంటే నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. చేసిన దానికి నైట్ చేశాను. చేస్తే 1.5 kg వచ్చింది. ఇక్కడ బాస్మతి రైస్ సోక్ చేశాను అనమాట. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఈ లోపల సోక్ చేసే లోపల నేను టీ తాగాను. ఇక్కడ ఎందుకు నేను హైట్గా కనిపిస్తున్నానంటే నాకు పెద్ద గిన్నెలు పెట్టినప్పుడు ఆ స్టవ్ అందదనమాట. అందుకని స్టూల్ వేసుకుని బిర్యానీస్ చేసేటప్పుడు గట్రా నేను స్టూల్ వేసుకుని స్టూల్ ఎక్కి కుక్ చేస్తానన్నమాట. పైకి ఎక్కి, ఆ గిన్నెలు పెద్దవి కదా అందక. ఇక్కడ నేను నెమ్మదిగా బిర్యానీ అయితే చేస్తున్నాను. వాళ్ళకి వేసిన క్వశ్చన్స్తో అన్నిటికీ కూడా చెప్తూ బిర్యానీ అయితే కుక్ చేశాను. ఈ లోపల కుక్ ఈ లోపలకి కొంచెం హోంవర్క్స్ ఉంటే, సాటర్డే హోంవర్క్లు ఉంటే సండే చేసుకుంటున్నారనమాట. సాటర్డే సండే ఏదో ఒక మూవీ చూస్తాం ఫ్యామిలీ మొత్తం కలిసి. అందుకని కొన్ని హోంవర్క్స్ ఉంచేసుకుంటారు.
వీళ్ళు హోంవర్క్ చేసుకునే లోపలికి బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఏమో వీళ్ళు హెల్ప్ చేసినందుకేమో చాలా టేస్టీగా వచ్చింది. ఎలా ఉందిరా బిర్యానీ? సండే అంటే ఎప్పుడు ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటారు. అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.